శివాజీ గారు కొత్త నెంబర్ అని లిఫ్ట్ చేయట్లేదేమో. తనకి నేనేనని SMS చేస్తారా? ఇదెవరి ఫోను? షిట్! అంటే హాస్పిటల్లో తనను గుద్దుకున్నప్పుడు మారిపోయిందనమాట. లవ్లీ ఎక్కడుందో ఎలా తెలుస్తుంది? తనకి ఫోన్ చేస్తాను. కానీ ఇది వాడి ఫోన్ కదా. లవ్లీ ఫోన్ నంబర్ ఏంటో అసలు గుర్తులేదు. ఇది శివాజీ గారి నంబర్. హలో, ఏమండి ఏమండి, మీరు త్వరగా రండి. లేదంటే వాడు లవ్లీకి ఏదైనా అపాయం తలపెడతాడు. నేను ఈలోగా లవ్లీని వెతుకుతాను. లవ్లీ,
ఆగు. వచ్చావా? ముందు నీ సంగతి చూస్తాను, తర్వాత నీ స్నేహితురాలని కిందికి దోస్తాను. అత్తయ్య, నాకు చాలా కంగారుగా ఉంది. ఏం జరుగుతుందో తెలియట్లేదు. శివ, కార్తీక్లు కూడా ఏం చెప్పకుండా వెళ్ళిపోయారు. ఎక్కడున్నారు, ఏమైపోయారు, ఏమీ తెలీదు. అసలు ఈ లవ్లీ కమల ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు? ఓ పరమశివ, మా కోడళ్ళని నువ్వే కాపాడాలి. కౌసల్య, నువ్వు కంగారు పడకు, అంతా మంచి జరుగుతుంది. అరే, అనవసరంగా అంత శ్రమ పడుకు. అక్కడి నుంచి బయటపడ్డం అంత తేలిక కాదు. చూడు, నువ్వు నా మాట విని చెయ్యి వదిలేసావనుకో, పైకి వెళ్ళిపోవచ్చు. నీ ఫ్రెండ్ని కూడా నీకు తోడుగా పంపిస్తాను. నీ వెనకాలే పుష్ప వస్తుంది. నాకొక డౌటు, పుష్ప బతుకుతుందో చస్తుందో దాంతో నీకేం సంబంధం? నాకు సంబంధం ఉంది, ఎందుకంటే తన నా భర్త కార్తీక్ ఫ్రెండ్. నమస్తే వదినా. నువ్వెవరు? అసలు అసలు పుష్పను ఎందుకు చంపాలనుకుంటున్నావు చెప్పు. మీరు కార్తీక్ వైఫ్ కదా. నేను పుష్పను ఎందుకు చంపాలనుకుంటున్నానో ముఖ్యంగా అసలు మీకే చెప్పకూడదు. ఒక పని చేయండి, మీరు పైకి వెళ్ళిన తర్వాత పుష్పనే స్వయంగా అడిగి తెలుసుకోండి. బాయ్ బాయ్. హ్యావ్ ఫన్. వాళ్ళు ఇక్కడెక్కడ ఉంటారు. కమల ఈ ప్లేసే అని చెప్పింది. అన్నయ్య, ఇది లవ్లీ ఫోనే. అంటే దాని అర్థం లవ్లీ ఇంకా వదిలే ఇక్కడే ఉన్నారు. లవ్లీ! కార్తీక్! అన్నయ్య, అదిగో లవ్లీ. కాపాడండి, హెల్ప్! ఏయ్, మర్యాదగా ఆగు, లేదంటే కాల్ చేస్తాను. అక్షయ్, ఆగు. అక్కడే ఆగు. ఒక్క అడుగు ముందుకేసినా సరే ఈవిడ కిందకు తోచేస్తాను. తోసేనా? రేయ్, నువ్వు తననెందుకు చంపాలనుకుంటున్నావు? చంపాలనుకుంటే నన్ను చంపు. వస్తున్నాను. అర్రే, ఇంతవరకు గుడ్ బై అస్సలు మారలేదమ్మా. ఏం చేద్దాం, ఈ మంచితనం అనే రోగమే అలాంటిది. ఒక్కసారి నెత్తికెక్కిందనుకో అంత త్వరగా మనిషిని వదిలిపెట్టదు. అవునా? నన్ను చంపేయంట. యు నో వాట్ కార్తీక్, నువ్వు కాలేజీలో ఎంత అమాయకుడిగా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు. చూడండి సార్, ప్లీజ్ మీ గన్ను నాకు ఇచ్చేసేయండి. బీ స్మార్ట్, బీ స్మార్ట్. కమాన్ కమాన్. తోసేనా? నో నో,
నేను వస్తున్నాను. త్వరగా కమాన్. త్వరగా రండి సార్. కాలు కదలట్లేదా ఏంటి? కమాన్. అన్నయ్య, మీరు లవ్లీని కాపాడండి, వీడి సంగతి నేను చూసుకుంటాను. కాపాడండి, హెల్ప్. లవ్లీ, నువ్వేం టెన్షన్ పడుకో, మేము నిన్ను కాపాడుతాం. త్వరగా కానివ్వండి శివాజీ గారు. నువ్వు పుష్పం చంపాలనుకుంటున్నావు కదా? కమల వదిలికి నీ మీద అనుమానం వచ్చింది కాబట్టి సరిపోయింది, లేదంటే నువ్వు పుష్పం చంపేసి ఉండేవాడి. నన్ను క్షమించండి, నేను అందరి ముందు నిజం ఒప్పుకుంటాను. ప్లీజ్ నన్ను పైకి లాగు. ప్లీజ్ కార్తీక్, నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్తాను. ప్లీజ్ ప్లీజ్ కాపాడు. తీసుకెళ్ళండి అన్నయ్య వెండి. ఓయ్ లవ్లీ, నీకేమైంది? ఎంతసేపు ఎక్కడికి వెళ్ళారు? ఆయన ఇతనెవరు? వీడెవడు, ఏం చేశాడనేది వీడే స్వయంగా చెప్తాడు. చెప్పు. ఆ రోజు ఏం జరిగిందో చెప్పు. చెప్పు. ఆ రోజు పార్టీలో మేము మా క్లాస్మేట్స్తో ఎంజాయ్ చేస్తున్నాం. కార్తీక్ ఇంకా పుష్ప తప్ప పార్టీలో అందరూ తాగిన మత్తులో ఉన్నారు. వాళ్ళిద్దరూ చాలా సరదాగా డాన్స్ చేస్తున్నారు, కానీ నేను మాత్రం వాళ్ళిద్దరిని గమనిస్తున్నాను.
పుష్పకు మెలకు వచ్చేసరికి అక్కడ కార్తీక్ను చూసి ఆ రోజు రాత్రి మత్తులో కార్తీక్ పుష్పల మధ్య జరగకూడని జరిగిపోయిందని అపార్థం చేసుకుంది. ఇంత నీచమైన పని చేసేవాళ్ళు ఈ లోకంలో ఉన్నారంటే నమ్మలేకపోతున్నాను. ఈ విషయం గనక నాకు ముందే తెలుసుంటే నేను నిన్ను కాపాడుండేవాడినే కాదు. నిన్ను నా బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నాను కదరా. ఎందుకు ఇలాంటి పని చేశావు? నేను నీకు ఏ ద్రోహం చేశానో? నువ్వేం చేయలేదు, కానీ నీ మంచితనం వల్ల పుష్ప నాకు దూరం అవుతూ వచ్చింది. నేను తనను చాలా ప్రేమించాను. తను నాకే సొంతం అనుకున్నాను. తనేమో నువ్వంటే పడి చచ్చిపోయేది. నాతో ఒక్క మాట కూడా మాట్లాడని పుష్ప ఆ రోజు నీతో మాత్రం పగలబడి నవ్వుతూ మాట్లాడింది కదా. అది చూసి నేను తట్టుకోలేకపోయాను. నిన్ను అడ్డం పెట్టుకొని తనను సొంతం చేసుకున్నాను. అంటే దీని అర్థం ఐషు నీ కూతురు అన్నమాట. కానీ ఆ డిఎన్ఏ రిపోర్ట్ దాన్ని ఎవరు మార్చారు? అయినా ఐషు గురించి నీకెలా తెలుసురా? తన గురించి నీకు ముందే తెలుసా? లేదు, నేను ఆ రోజు జరిగిందని నేను అప్పుడే మర్చిపోయాను. అలాగే పుష్ప హైదరాబాద్ వదిలి వెళ్ళిపోయింది. కానీ ఒకరోజు పుష్ప స్కెచ్ తీసుకొని పోలీసులు వెతకడం నేను చూశాను. ఎందుకు వెతుకుతున్నారో తెలియదు. నేను భయపడిపోయాను. తన గురించి నేను ఎంక్వైరీ చేశాను. ఆ తర్వాత నాకు ఒక నిజం తెలిసింది. తనకి కూతురుందని. తన కూతురు తండ్రిని వెతుక్కుంటూ మీ ఇంటికి వచ్చిందని తెలిసింది. అలాగే తను నా దగ్గరికి వస్తుందని భయపడ్డాను. అందుకని నేను నీ గురించి ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాను. మీరందరూ నిజం తెలుసుకోవడానికి డిఎన్ఏ టెస్టులు చేయించబోతున్నారని నా మనిషి నాకు చెప్పాడు. నేను వార్డు బాయ్కి డబ్బులిచ్చి కార్తీక్ రిపోర్ట్ను మార్పించాను. నీకు మానవత్వమే లేదా? నువ్వు కనీసం కూతురు గురించి కూడా ఆలోచించలేదా? లేదు, నేను చేసిన తప్పుకి నా కుటుంబంలో వాళ్ళ శిక్ష అనుభవించడం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. నాకు 2 పిల్లలున్నారు. వాళ్ళకేం చెప్పును?